భారతదేశాన్ని శోక సముద్రంలో ముంచేసింది. భారతదేశం పాకిస్తాన్పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ఆజ్ఞాపించడం మనందరికీ గర్వకారణం. భారత సైన్యం ఇప్పటికే సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుంది. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటారు కానీ ఒక్క దేశద్రోహి కూడా కనపడడు. అదే భారతదేశంలో అడుగడుగునా పాకిస్తాన్కు మద్దతు తెలిపే దేశద్రోహులు ఉన్నారు. ఆ దేశద్రోహులు పాకిస్తాన్కు పారిపోయే విధంగా తరిమి కొట్టాలని జనజాగరణ సమితి భారతదేశంలో ఉన్న దేశభక్తులకు పిలుపునిస్తుంది. నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నంలో వి స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ అనే నినాదంతో జనజాగరణ సమితి చేస్తున్న కార్యక్రమానికి నేను రావడం, ప్రతి ఒక్క యువకులు రావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాము, ఈ కార్యక్రమం మన దేశంలో ఉన్న దేశద్రోహుల కోసం, ఇది వాళ్ళు మైండ్ సెట్ మార్చాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు అవుతున్న మన భారతదేశం, మన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మన విఖ్యాతి చేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు మతోన్మాదంతో మన కాశ్మీర్లో పహల్గాంలో 28 మారణ హోమానికి దారితీసిన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇలాంటివి ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్క భారతీయుడు రోడ్డు మీదకి వస్తాడు. అవసరమైతే ప్రతి ఒక్క యువకులు ఆర్మీతో తోడవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పాకిస్తాన్ ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడుతుంది, మాకు న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని. ఈరోజు చెప్తున్నా భారతదేశంలో ఇంకా విలువైన బాంబులు ఉన్నాయి. అందుకన్నా ముఖ్యమైనది స్నేహం ఉంది. ప్రపంచ దేశాలతో మనకి స్నేహం ఎటువంటి పరిస్థితి అంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ ఒక డైరెక్ట్గా చెప్పాడు. భారతదేశాన్ని జోలికి వస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ మట్టంలో లేకుండా చేస్తామని ఏ విధంగా డొనాల్డ్ ట్రంప్ చేశాడో ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు భారతదేశానికి మద్దతుగా నిల్చుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.